ఢిల్లీకి చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గ ఉపసంఘం కాసేపట్లో న్యాయ నిపుణులతో భేటీ కానున్నారు. బీసీ రిజర్వేషన్ పై సర్కార్ మరో అస్త్రాన్ని వాడుతోంది. వెనుకబడ్డ వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సర్కార్ ముమ్మర ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసులో ఇంప్లీడ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం కూడా ఢిల్లీ వెళ్లింది. న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఢిల్లీకి చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గ ఉపసంఘం కాసేపట్లో న్యాయ నిపుణులతో భేటీ కానుంది. బీసీ రిజర్వేషన్ పై సర్కార్ మరో అస్త్రాన్ని వాడుతోంది. వెనుకబడ్డ వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సర్కార్ ముమ్మర ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసులో ఇంప్లీడ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం కూడా ఢిల్లీ వెళ్లింది. న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, ఢిల్లీలో సీఎం రేవంత్ మంత్రివర్గ ఉపసంఘం న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు కదా, వివరాలేంటి? శ్రవంతి, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రెండు కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి, బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు కూడా తీసుకుంది. ఓవైపు కులగణనను కూడా సక్సెస్ఫుల్గా చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టారు. ఆ తర్వాత బిల్లులను కూడా, అంటే ఇటు రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్లతో పాటు విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు బిల్లులను కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత గవర్నర్కు పంపించారు. గవర్నర్ దగ్గర నుంచి ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి 2 సార్లు ఇప్పటికే ఢిల్లీలో ధర్నాలు కూడా చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ ధర్నాలో కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో పాటు ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలు కూడా ఆ ధర్నాల్లో పాల్గొని సంఘీభావం కూడా తెలిపారు. ఇక మరొక అడుగు దిశగానే, మరొక న్యాయ పోరాటం దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు కొంతమంది న్యాయ నిపుణులతో, ముఖ్యంగా పార్టీకి సంబంధించి రాజ్యసభ సభ్యులు, తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్తో పాటు మరికొంతమంది లాయర్లతో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యంగా మంత్రులు ఢిల్లీకి వస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు కూడా ఢిల్లీకి వస్తున్నారు. వీరందరూ కూడా న్యాయ నిపుణులతో చర్చలు అనేది కూడా జరపబోతున్నారు. దానికి సంబంధించి ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్లో ఇంప్లీడ్ అవ్వాలా, లేకపోతే ఒక ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేయాలా అనేటువంటి అంశం పైన న్యాయ నిపుణులతో చర్చలు అనేది కూడా జరపబోతున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ముఖ్యంగా గవర్నర్లకు సంబంధించి బిల్లులకు సంబంధించి ఆమోదం విషయంలో సుప్రీంకోర్టు విచారణ అనేది కూడా జరుపుతూ ఉంది. వాటికి సంబంధించి కాకుండా ఈ ప్రత్యేకంగా 42% బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీ పాస్ చేసి పంపించినటువంటి బిల్లులు 3 నెలల కాలపరిమితి కూడా దాటిపోయింది. దానిలో భాగంగానే లీగల్గా ఫైట్ చేయాలని కూడా గతంలో భావించారు. ఓవైపు ప్రజా ఉద్యమాలు కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాలు గతంలో చేశారు. ఇక ఇప్పుడు లీగల్ బ్యాటిల్కి కూడా తెరలేపుతున్నారు. దానిలో భాగంగానే సుప్రీంకోర్టులో ఈ అంశం పైన ఫైట్ చేయాలని కూడా భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఉన్నటువంటి అంశాలు ఏవైతే లీగల్గా ఫైట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అంశాలన్నింటిపైన కూడా చర్చలు అనేది కూడా జరపబోతున్నారు. ఓవైపు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్లో ఇంప్లీడ్ అవ్వడమా, లేకపోతే స్వతంత్రంగా తెలంగాణ ప్రభుత్వమే దీనికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేయాలనేటువంటి అంశం పైన ఈ న్యాయ నిపుణులతో భేటీ తర్వాత ఒక స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికైతే ఆ భేటీ మరికాసేపట్లోనే ప్రారంభమవుతుంది. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి వచ్చినటువంటి మంత్రులు కూడా పాల్గొంటారు. ఆ భేటీ తర్వాతే ఈ బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి లీగల్ బ్యాటిల్ పైన ఒక స్పష్టత అనేది కూడా వస్తుంది. ఇక మరొకటి, రేపు బీహార్లో ఇప్పటికే రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర అనేది కూడా చేపట్టారు. రాహుల్ గాంధీతో పాటు బీహార్కు సంబంధించినటువంటి కీలక నేత తేజస్వి యాదవ్ కూడా ఆ యాత్రలో పాల్గొంటున్నారు. రేపు జరగబోయేటువంటి ఆ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ మంత్రులు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఇదొక ఆందోళన, ఒక ఉద్యమాన్ని చేపట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ ఓట్లకు సంబంధించి
అవకతవకలు జరగడం కావచ్చు, లేకపోతే నకిలీ ఓట్లను ఇంప్లీట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగాయి. కర్ణాటక గత లోక్సభ ఎన్నికల్లోనే వీటికి సంబంధించినటువంటి అవకతవకలు జరిగినట్టుగా రాహుల్ గాంధీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పొందుపరిచారు. ఇక ఎస్ఐఆర్ పేరుతోటి బీహార్లో జరుగుతున్నటువంటి తంతు కావచ్చు, సుమారు 65 లక్షల ఓట్లను తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా జరిగింది. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఓటర్ అధికార యాత్ర పేరుతోటి రాహుల్ గాంధీ బీహార్లో యాత్ర చేపడుతున్నారు. ఆ యాత్రలో పాల్గొనేందుకు రేపు ఉదయం అందరూ కూడా బీహార్ వెళ్తారు. రాహుల్ గాంధీతో కలిసి ఆ యాత్రలో కూడా పాల్గొంటారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. ఇక రేపు సాయంత్రం తర్వాత ఆ యాత్రలో పాల్గొన్న తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి.